సార్ హాయ్ எப்படி இருக்கீங்க? అండి ఇంత స్పీడ్గా నాకు తెలుగు జరగదు, నాకు రాదు ఇంత స్పీడ్గా, కానీ చాలా బాగా మాట్లాడారు. Yeah, thank you. And we know your works and we are following you from our growing days and so happy to see you. So ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి. నైస్ యాక్చువల్లీ, ఇట్ మేక్స్ మీ లుక్ రియలీ ఓల్డ్. ఐ సా యువర్ ఫిల్మ్స్ యాస్ వి ఆర్ గ్రోయింగ్ అప్. నో బట్ దట్స్ ఓకే. సో అంటే తెలుగు ఆడియన్స్ మీరు అంటే పంజా విష్ణువర్ధన్ అనగానే చాలా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. సో మీ ఫిల్మ్స్ కానీ మీ వర్క్స్ కానీ చాలా మంది ఫాలో అవుతుంటారు. సో ఇప్పుడు ఈ మూవీతో మీరు థియేటర్స్లోకి వస్తే ఎలా ఈ మూవీ స్టార్టింగ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎలా స్టార్ట్ అయింది, తనను మీరు క్యాస్ట్ చేసుకున్నప్పుడు? అంటే ఇది వచ్చి షేర్షా, నా హిందీ సినిమా. అప్పుడు డబ్బింగ్ జరుగుతుంది అనమాట. సో పాండమిక్ అప్పుడే ఫినిష్ అయ్యి మాకు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు స్నేహ ఫోన్ చేసి ఇలా కలవాలా అన్నారు. సో ఆకాష్ స్నేహ ఇద్దరు వచ్చారనమాట బాంబేకి. సరే ఊరికి డబ్బింగ్ స్టూడియోకి వచ్చి మీట్ చేసేసి ఊరికి సరదాగా అలాగే లంచ్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. అప్పుడైతే ఇలాంటి సినిమా చేయాలి ఆలోచించి చూడండి. ఎప్పుడైతే 4 years ఉంటుంది, 4 years అంటుంది అనమాట. నెక్స్ట్ సినిమా నేను ఏం చేశానో నాకే తెలియదు ముందు. అలా ఉండే పరిస్థితిలో కలిశాను అనమాట. సరే దాని తర్వాత నేను అదే చెప్పాను అనమాట, ఇప్పుడు నేనేం చేస్తానో తెలియదు. ఆకాష్ ఒక ఏదంటే సరే విష్ణు చేయడు, ఎలాగైనా అడుగుతాము అని వచ్చాడు అనమాట. కానీ వీళ్ళిద్దరిని మీట్ చేసిన తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత మీట్ చేసి పర్సనల్గానే చాలా నచ్చారు ఇద్దరు. మన ప్రొడ్యూసర్ స్నేహ బ్రుటోను ఆకాష్ను ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు అనమాట. సో అలా ఉండేటప్పుడు మనం పని చేసేదానికి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకని ఓకే చేశారా మూవీ? నిజంగా అండి, పర్సనల్గా ఎప్పుడు ఒక బాండింగ్ ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు చాలా ఇష్టం అయితే వెంటనే ఇప్పుడు అజిత్తో 2 సినిమాలు చేశారు. యూ రియలీ లవ్డ్ హిమ్. పవన్ గారితో ఒకటి చేసాము, కానీ దాని తర్వాత టైం కుదరలేదు. సో వెన్ యూ రియలీ లవ్ సంబడి యూ రెడీ టు మేక్ అ ఫిల్మ్. సో అక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలా, ఇప్పుడు రివర్స్లో అనమాట. ఇప్పుడు మన కథ రెడీ చేసుకుని దాని తర్వాత చూసాం. ఇప్పుడు ఆకాష్తో లాంచ్ అనమాట ఇది. సో అప్పుడు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆకాష్ని ఒక క్యారెక్టర్గా నచ్చాలి. ఫస్ట్ మంచిగా ఇంట్రడ్యూస్ అవ్వాలి తెలుగు ఆడియన్స్. అంటే తన్ని ఆ క్యారెక్టర్ని ఫస్ట్ నచ్చాలి. నచ్చితే అప్పుడే ముందు తను హీరో అవుతాడు. దాని తర్వాత ఒక 2-3 సినిమాల తర్వాత ఎదిగేటప్పుడు దాని తర్వాత ఎంత మాస్ అయినా, ఎంత రొమాన్స్ అయినా, ఎంత ఇదైనా తన్ని అక్సెప్ట్ చేసుకుంటాడు అనమాట. అది మనసులో పెట్టుకొని ఇలాంటి కథ రెడీ చేసాము. ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చి ఇప్పుడు చేసిన సినిమా ఒకటి వచ్చి వార్ చేశాను నేను, శేషాని. దాని తర్వాత ఇంకా వేరే ఏదైనా ట్రై చేయాలి కథ. ఇప్పుడు అలాంటిదే మనం చేసి ఉండొచ్చు, లేకుంటే మన కంఫర్ట్ జోన్ ఒకటి ఉంటుంది కదా. సరే మనకు ఇలాంటి స్టైలిష్గా ఒక సినిమా ఉంటుంది, ఇలా చేయొచ్చు అనేటప్పుడు ఒక సాలిడ్ క్యారెక్టర్, ఒక లవ్ స్టోరీ. ఈ కథ వీళ్ళిద్దరు గురించే. మనకు స్ట్రాంగ్ కాస్ట్ ఉన్నా కూడా, కల్కి కొచ్చిలిన్, ఖుష్బు మేడం, శరత్ సార్ వాళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళిద్దరు లైఫ్లో ఒక ట్విస్ట్ చేసే డ్రామా వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనమాట సినిమాలో. సో ఇలాంటిది ఒక చేసే, ఎందుకంటే నాకు డ్రామా చాలా ఇష్టం. ఇప్పుడు యాక్షన్ డ్రామా అనే ఉండే జానర్లోంచి రొమాన్స్ డ్రామా అని షిఫ్ట్ అయింది అనమాట. సో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని స్టార్ట్ చేసింది.